ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసును పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు సౌటుపల్ టోల్గేట్ 1 o'clock సౌటుపల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయావా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి. అంటే ఏదన్నా రాపుడు గాయాలు పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయము కాలు మీద ఉంది. అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంటీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కారుకు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కారుకు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని 50 ఫ్రేమ్స్గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వినండి. రైట్, చెప్పండి. ఐజీ గారికి నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి ఇతర నా కొలీగ్స్ కూడా
గుడ్ ఈవినింగ్. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పొట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్